హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి చూడండి, డోరీ ఇలా డ్రెస్కి బ్యాక్ సైడ్ కట్టేసుకుంటాం కదా, ఆ డోరీ అనమాట. చాలా థిన్గా చూసారా, ఇలా ఐడియా చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మిషన్కి ఫుట్ వన్ సైడ్ ఫుటే పెట్టేసుకున్నాను. సో టూ సైడ్స్ది కాకుండా వన్ సైడ్ది అయితే చాలా థిన్గా వస్తుందండి ఇలా. సో నేను స్టిచ్ చేసిన డ్రెస్ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఈ క్లాత్ చూడండి, నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్లోనే మిగిలిందనమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఇలా ఒకటి బ్లాక్ థ్రెడ్ ఉంటే అది తీసుకున్నానండి. కొద్దిగా లావుగా ఉంది, సో కనిపిస్తుంది కదా, ఇలాంటి లాంగ్ కొద్దిగా థ్రెడ్ తీసుకొని ఇక్కడ కార్నర్లో దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే అండి, సో చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఇలా క్రాస్గా సో నాలాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నానండి, వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు, ఓకేనా? సో ఇలా కొద్దిగా ఇలా కనిపిస్తుందా, ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని సో ఇక్కడ రఫ్ వేసుకున్నాను, కనిపిస్తుందా? ఇక్కడ గట్టిగా బాగా రఫ్ వేసుకోవాలి. ఇప్పుడు సో ఇలా ఉంది కదండి, దీన్ని బ్యాక్ సైడ్ లేదా ఫ్రంట్ సైడ్ ఇలానే చేసి సో ఇలా బ్యాక్ సైడ్ అని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఈ థ్రెడ్ని లోపల అంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో ఎక్కువగా లాగకూడదండి, అలాగే ఇక్కడ థ్రెడ్ని లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. సో నేనైతే ప్రొఫెషనల్ టైలర్ని ఏం కాదు, నేను కూడా కొత్తగా యూట్యూబ్లో చూసి స్టిచ్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇలా 2 టైమ్స్ ఇక్కడ స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసే ముందు ఒక కొంచెం క్లాత్ ఈ సైడ్ వదిలి కట్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. ఓకే అండి, సో దీన్ని ఇలా స్లోగా ఈ థ్రెడ్ ఉంది కదా, బ్లాక్ థ్రెడ్ని పట్టి లాగితే ఇలా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ముందుగా స్టార్టింగ్లో కొద్దిగా దీన్ని ఫింగర్స్తో ఇలా కనిపిస్తుంది, ఇలా ఫింగర్స్తో ముందుగా కొద్దిగా పైకి అనుకోవాలి. ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో మొత్తం ఇలా సో ఈ బ్లాక్ థ్రెడ్ పట్టి లాగితే మనకంతా ఇలా కుచ్చుకుచ్చుగా వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్లో పట్టి లాగిస్తే అయిపోయి ఈజీగా వచ్చేస్తుందండి. సో చూసారా, ఓకే అండి. సో చూడండి ఈజీగా ఇక్కడ మీరు హ్యాంగింగ్స్ అనేవి రెడీమేడ్వి కూడా తెచ్చి పెట్టేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ చేసుకోవచ్చు క్లాత్తో. ఇక్కడ చూడండి బాగా ఎంత థిన్గా వచ్చిందో కదా. సో ఇంకా దీన్ని బ్లాక్ థ్రెడ్ని ఇక్కడ బ్లాక్ థ్రెడ్ ఉంది కదా, ఇది ఇంత
కట్ చేసుకొని ఇంకా డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. ఓకే అండి. సో ఇక్కడ డోరీ అయితే స్టిచ్ చేసేసాను ఇలా. ఇంకా కింద ఇక్కడ హ్యాంగింగ్స్ కోసమని స్టిచ్ చేయడానికి క్లాత్ అయితే మిగలలేదు. సో ఇక్కడ వచ్చేసి రెడీమేడ్వి తీసుకొచ్చి ఇంకా వేసేస్తాను దీంట్లో హ్యాంగింగ్స్. సో చూసారు కదా డోరీస్ ఎంత థిన్గా వచ్చాయో. సో రెడీమేడ్వి అవసరం లేకుండానే ఇలా ఇంట్లోనే థిన్గా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ డ్రెస్ మొత్తం ఇలా ఉందండి. నేను స్టిచ్ చేసిన డ్రెస్ అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట. సో మొత్తం శారీ మొత్తం ఇలా అంటే బ్లౌజ్ పీస్ తీసేసిన తర్వాత అలాగే ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం పళ్ళు పీసే అండి. సో పళ్ళు పీస్ మొత్తం ఇక్కడ బాడీకి అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇంకా మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చేసింది ఫ్లోరల్గా. సో చూస్తున్నారు కదా ఎంత ఫ్లోరల్గా ఉందో. అండ్ లోపల వచ్చేసి కాటన్ లైనింగే వేసానండి నేను ఇక్కడ. కాటన్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్. సో 2 మీటర్స్ కాటన్ లైనింగ్తో లోపల మొత్తం స్టిచ్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి కింద వైపున జిగ్జాగ్ కూడా చేయించాను. సో మొత్తం డ్రెస్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలాగే సో ఇక్కడ చూపిస్తాను, ఓవర్ లాక్ కూడా చేయించానండి. సో చూస్తున్నారు కదా డ్రెస్ మొత్తం ఇలా ఓవర్ లాక్ కూడా చేయించేసాను. ఇంకా మన డ్రెస్ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఓకే అండి. సో ఇక్కడ చూడండి మా డ్రెస్ మొత్తం ఇలా ఉందన్నమాట లుక్. సో ఓల్డ్ శారీనే అండి ఇది. ఓల్డ్ శారీతో ఇలా స్టిచ్ చేసేసాను అంబ్రెల్లా ఫ్రాక్ ఫుల్ ఫ్లేరల్గా. ఓకే అండి. సో ఎలా ఉంది డ్రెస్ అనేది నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను లాస్ట్ వీడియోలో నేను స్టిచ్ చేసుకున్న అంబ్రెల్లా కట్ డ్రెస్ అయితే మీతో షేర్ చేశాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇది మా పాప కోసం నేను నిన్న స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు కొద్దిగా బెల్ట్ పెండింగ్ ఉంటే అదొక్కటి స్టిచ్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఎలాస్టిక్ అయితే పెట్టేశాను ఇక్కడ. అండ్ మా పాప డ్రెస్ చూసినప్పటి నుంచి నాకు కూడా అలాగే కావాలి, ఫుల్ ఫ్లేర్గా కావాలి నాకు కూడా అనింది. బట్ ఈ శారీ అయితే అంత క్లాత్ లేదు. సో హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట ఇది. అందుకోసమే ఇంకా దీన్ని ఇలా ఎలాస్టిక్ పెట్టేసి అలాగే ఇక్కడ చూడండి ప్రిల్స్ పెట్టి నేను ఇక్కడ స్టిచ్ చేశాను ఇది. అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసి టాప్ అయితే స్టిచ్ చేయాలి మా పాప కోసం. సో ఈ స్కర్ట్ ఎలా ఉందో నాకు డెఫినెట్గా కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. సో పూర్తిగా లుక్ అయితే ఎలా ఉంది చూసారా. ఇది వచ్చేసి 3 మీటర్ క్లాత్ అండి. సో 3 మీటర్స్ కన్నా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇందులో అయితే నేను పాలిస్టర్ లైనింగే వేశాను. ఇది వచ్చేసి నేను అంబ్రెల్లా కట్ స్టిచ్ చేశాను అనమాట. సో కటింగ్ అయితే దీనికి అంబ్రెల్లా కట్ పెట్టేశాను. పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి ఇది 3 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 3 మీటర్స్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది మెయిన్ క్లాత్. 3 మీటర్స్లో కూడా అంబ్రెల్లా కట్ కుట్టొచ్చండి, బట్ అంత ఫ్లేయర్గా రాదు. అందుకని ఇంకా ఇలా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేసాను ఇదైతే. సో ఎలా ఉందో నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. సో ఏమైనా కానీ మా పాప కోసం నేను ఈ స్కర్ట్ స్టిచ్ చేసినప్పటి నుంచి అండి ఇది పర్ఫెక్ట్గా కుదిరినప్పటి నుంచి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మన పిల్లల కోసం మనం ఏమైనా చేస్తే అది చాలా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మనం బయట నుంచి డబ్బులు పెట్టి తెచ్చే కన్నా మన చేతులతో మనం క్రియేట్ చేసి మన పిల్లల కోసం అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే అది మాటల్లో అయితే చెప్పలేను. సో ఇంకా నేనైతే మా పాప కోసం వెయిట్ చేస్తున్నాను. తను స్కూల్ పోయింది కదా, ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూసి ఎలా రియాక్ట్ అవుతుందో నేనైతే అస్సలకి చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. సో ఎలా అనిపిస్తుందో తనకు. అండ్ మా పాపకు అస్సలు ఇష్టం లేదండి కొద్దిగా క్లాత్ టఫ్గా ఉంటే కుచ్చుకున్నట్టుంటే అస్సలు వేసుకోదన్నమాట. సో నేను అలా ఒక 2-3 డ్రెస్సెస్ అయితే చిన్నగా ఉన్నప్పుడే తను వేసింటే అస్సలు వేసుకోలేదు, నాకు కుచ్చుకుంటుంది అది ఇది అని. అందుకని ఇప్పుడు ఏ లేస్ నేను దీంట్లో యాడ్ చేయలేదు. సో తనకు నచ్చినట్టునే సింపుల్గా అయితే స్టిచ్ చేసేసాను. సో చూసారు కదా, ఇంకా మా పాప వచ్చిన తర్వాత
తను వేసుకున్న తర్వాత ఎలా అంటే రియాక్ట్ అవుతుందో నేను మళ్ళీ కామెంట్లో కాదు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఓకేనా? సో ఓకే అండి. సో ఎంతమంది మీ పిల్లల కోసం మీకు రాకపోయినా ఓన్గా ట్రై చేసి మీ పిల్లల హ్యాపీనెస్ కోసం మీరు క్రియేట్ చేస్తుంటారో నాకు కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఓకేనా? ఇక్కడ ఏం పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి శారీ అండి, మా మమ్మీ చీర అనమాట. చాలా ఓల్డ్ శారీ అండి ఇదైతే. అండ్ మా మమ్మీ కూడా ఏం దీన్ని ఎక్కువగా యూస్ చేయలేదు, అలాగే పెట్టి 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 ఇంకా నేను తీసుకొచ్చేసాను. తర్వాత నేను కూడా దీన్ని పెట్టేశాను అనమాట. ఇంకా దీన్ని కట్ చేసి మా పాప కోసం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలి అని అయితే నా ప్లాన్ అనమాట. తీర ఓపెన్ చేసి ఇలా చూస్తున్నాను. సో ఇది మొత్తం పళ్ళు పార్ట్, దీనికి చాలా ఎక్కువ వచ్చిందండి పళ్ళు అయితే. సో చాలా ఫుల్గా వచ్చింది, చాలా పెద్దగా ఉందన్నమాట పళ్ళు అయితే. ఇంకా శారీ కూడా చాలా లాంగ్గా ఉంది. సో ప్రిల్స్ పెట్టే నేను చేయాలనుకుంటున్నాను, లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాలనుకుంటున్నాను. అండ్ ప్రిల్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి దీనికి. బట్ కట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. సో ఇక్కడ కట్ చేయాలనే తీసుకొని, యాక్చువల్గా నేను కట్ చేయాలనే తీసుకొని పెట్టేసుకున్నాను దీన్ని ముందర. తర్వాత కట్ చేసే టైంకి నేను మళ్ళీ ఆలోచిస్తున్నాను, బాగుంది కదా శారీ, చాలా బాగా అనిపిస్తుందండి చీర అయితే నాకు. ఎందుకులే కట్ చేయడం, శారీనే వేర్ చేస్తే అయిపోయాయి కదా ఒక కొన్ని రోజులు అనుకున్నాను. బట్ ఓల్డ్ శారీ కదా, మళ్ళీ యూస్ చేసిన తర్వాత అది మెత్తబడిపోతుంది. దానికన్నా ముందు ఊరికే యూస్ చేసే కన్నా పాపకే కుట్టేద్దాంలే అని మళ్ళీ తర్వాత కట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, నేను దీన్ని పెట్టుకొని కూడా చూస్తున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే అని. సో కట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఇంకా లాస్ట్కి కట్ చేసేసానండి. కట్ చేసి ఇంకా దానికోసం అని మెటీరియల్స్ అన్నీ వెళ్ళి మళ్ళీ బయటికి తీసుకొచ్చానమాట. లైనింగ్ క్లాత్, అలాగే ఇంకా థ్రెడ్స్ కూడా లేవు, థ్రెడ్స్ అలాగే నీడిల్స్ కూడా తీసుకొచ్చేసాను. బట్ ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర షాప్ ఉంటుంది కదండి క్లాత్స్, ఆ మెటీరియల్స్ అన్నీ నాకు పన్నా చిన్నగా ఉంటాయండి. లైనింగ్ క్లాత్స్, కాటన్ అయినా కానీ పాలిస్టర్దైనా కానీ చాలా చిన్నగా వస్తుందన్నమాట. సో కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసి కుట్టాలంటే చాలా విసుగు వస్తుంది అసలుకి. సో పెద్ద పన్నా అయితే ఈజీగా చేసేయచ్చు, బట్ పన్నా చిన్నగా వస్తుంది కాబట్టి నాకు డబల్ పని అనమాట. మళ్ళీ దాన్ని కట్ చేసి సెట్ చేసి మెజరింగ్ కరెక్ట్ ఉండాలి కదండి. పాలిస్టర్ అయితే నేను 3 మీటర్స్ అయితే తీసుకున్నాను, బట్ కింద నుంచి వచ్చేసి 1/2 మీటర్ తక్కువ వస్తుందన్నమాట. అలాగే ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేద్దామంటే కింద నుంచి 1/2 మీటర్ తక్కువ వస్తుంది. అందుకని ఇంకా మరీ బాగోదులే అంతగా అని దాన్ని మళ్ళీ కట్ చేసి నేను 6 పీసెస్ లాగా, దాన్ని 12 పీసెస్ లాగా కట్ చేసి అయితే మళ్ళీ స్టిచ్ చేశాను. సో చాలా డబల్ పని అండి. ఇంకా ఇది కట్ చేసి స్టిచ్ చేస్తుంటే అస్సలు చెప్పకూడదు. కట్ చేసి ఇలా పెట్టేశాను, ఇంకా ఒకటే దారాలు వచ్చేస్తున్నాయి ఈ శారీ నుంచి. టిష్యూ శారీ కదా, తెలుసండి నాకు ఈ శారీ కట్ చేస్తే ఇలాగే ఉంటుందని. అందుకనే నేను ఎప్పుడైతే స్టిచ్ చేయాలనుకుంటున్నానో అప్పుడే కట్ చేశాను అనమాట. అన్ని రోజులు నేను కట్ చేయకుండా అలాగే పెట్టేశాను. ఇంకా దీన్ని కట్ చేసి పెడితే శారీ మొత్తం అయిపోతుంది ఇలాగే దారాలన్నీ ఊడి అని. సో ఎప్పుడైతే కుడతానో దాన్ని అప్పుడే కట్ చేసి పెట్టేసుకుందాంలే అని ఇంకా ఈరోజు స్టిచ్ చేయాలనిపించింది. అందుకని తీసి ఇంకా దీన్ని కట్ చేశాను, కట్ చేసి పెట్టాను. ఇంకా బయటకు వెళ్ళి లైనింగ్ క్లాత్ అవి తీసుకొచ్చి ఇంకా వాటిని తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి ఆ తర్వాత పని మొదలుపెట్టాను. ఇంకా 2 డేస్ పట్టిందండి ఇది స్టిచ్ చేయడానికి. మొత్తం నాకైతే 1 డే అంటే ఆఫ్టర్నూన్ వరకు మొత్తం తడిసి ఆరిపోయింది. కానీ ఇంకా ఆ రోజు అయితే ఏం కట్ చేయలేదన్నమాట. జస్ట్ బాడీ పార్ట్ ఒక్కటే కట్ చేసి అదొకటే స్టిచ్ చేసి పెట్టేశాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఈ ప్రిల్స్ అన్నీ ఇంకా బాటమ్ పార్ట్ అయితే స్టిచ్ చేశానమాట. సో ఫస్ట్వి శారీస్ అయితే చాలా పెద్దగా వస్తాయి కదండి, అసలుకి పళ్ళునే చాలా పెద్దగా వచ్చింది, 1.5 మీటర్ ఉంటుంది అనుకుంటా మేబీ. సో ఇంకా ఇక్కడ చూడండి శారీ కూడా ఫుల్ ఉంది. ఇంకా ప్రిల్స్ పెట్టిన తర్వాత కూడా లెహంగాకి అసలు నేనైతే 3 టైమ్స్ నేను దీన్ని స్టిచ్ చేసి మళ్ళీ తీసి స్టిచ్ చేశాను అనమాట, ప్రిల్స్ ఎక్కువ వచ్చేలాగా పెట్టాలని. కానీ శారీ మాత్రం చాలా పెద్దగా ఉందండి, అందుకని ఇంకా పెద్ద ప్రిల్సే పెట్టి నేనైతే స్టిచ్ చేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కాటన్ లైనింగ్ అండి, తడిపేస్తున్నాను అనమాట. తడిపి ఆరబెట్టేశాను. ఇంకా ఆరబెట్టి నాకు దీని సేమ్ కలర్ అయితే దొరకలేదండి అస్సలు.
ఎంత చూసినా కూడా అస్సలు దొరకలేదనమాట. హాఫ్ అన్ అవర్ వెతికి అస్సలు దొరకలేదు. ఇంకా కొద్దిగా ఇదే మ్యాచ్ అవుతుందిలే ఇంకా అని ఇదే తీసుకొచ్చేసాను. ఇంకా అలాగే మ్యాచింగ్ థ్రెడ్స్, ఇంకా సేమ్ కలర్ అయితే అస్సలు దొరకవండి. ఎగ్జాక్ట్ కలర్ అస్సలు దొరకవన్నమాట. ఇంకా నీడిల్స్ కూడా లేవులే అని ఇంకా నీడిల్స్ కూడా తీసుకొచ్చేసాను. 16 నెంబర్ 18 నెంబర్ అయితే తీసుకొచ్చేసానమాట. ఇంకా మిషన్ కూడా ఈ డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత రిపేర్ అయిపోయిందండి. ఇంకా దాన్ని కూడా నేను మొత్తం తీసి ఆయిలింగ్ చేసి క్లీన్ చేసి ఆయిల్ చేయాలి, లేదంటే ఇంకా స్టిచ్ చేయడానికి రాదు మళ్ళీ. సో ఇక్కడ చూడండి పూర్తిగా అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట డ్రెస్. సో డ్రెస్ ఎలా ఉంది కింద కామెంట్ అయితే చేయండి నాకు, ఓకేనా. ఇంకా ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటే మా పాపకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. పఫ్ హ్యాండ్స్ వద్దు మమ్మీ నేను అస్సలు వేసుకోను అంటది. అందుకని ఇంకా పఫ్ హ్యాండ్స్ ఏం పెట్టలేదు, జస్ట్ ఎల్బో హ్యాండ్స్ సాదాగానే పెట్టాను. అలాగే బోట్ నెక్ పెట్టాను అనమాట. ఇంకా బ్యాక్ వచ్చేసి ఏం డిజైన్ పెట్టలేదండి, జస్ట్ హుక్ మాత్రం పెట్టేశాను. ఒకటి హుక్ వచ్చేసింది. ఎలా ఉంది కామెంట్ చేయండి.